నేపాల్లో వరద విధ్వంసం సృష్టిస్తుంది. రసువా జిల్లాను ఇప్పటికే వరదలు ముంచెత్తాయి. వరదల్లో 500 మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. 500 మందిలో సుమారుగా 100 మందికి పైగా భారతీయులు ఉన్నారు. 26 మంది నేపాల్ పోలీసులు కూడా ఉన్నారు. 13 మంది ఆర్మ్డ్ పోలీస్ సిబ్బంది మిస్ అయినట్లుగా సమాచారం అందుతోంది. 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బోటేకోసి నది ఉగ్ర రూపంతో ఇప్పుడు ఈ భారీ నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. తిమూరే, సాప్రుబేసి ప్రాంతాల్లో కూడా తీవ్ర విధ్వంసం జరుగుతోంది. ఇళ్ళు, భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ సంఖ్యలో టూరిస్టులు, ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పుడు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భారీ వరదలతో ఇటు భారత్లో కూడా హై అలర్ట్ నెలకొంది. బీహార్ సరిహద్దు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు వరద ఉధృతి మరింత భయంకరంగా ఉంది. ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అదిగో మీరు అక్కడ చూడొచ్చు. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదతో ఆ ఊళ్ళలోకి ఎలా వెళ్తుందో ఆ వరద నీరు మనకు కనిపిస్తుంది. వంతెనలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉత్తర నేపాల్లో ఈ భారీ వరదలు ఒక్కసారిగా వచ్చాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించి ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా చైనా టిబెట్ సరిహద్దుకు సమీపంలో రసువా జిల్లా అనే ప్రాంతం చాలా తీవ్రంగా దెబ్బతింది. రసువా అనేటువంటి జిల్లా మొత్తం కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ సంఖ్య భారీగా ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అలాగే గల్లంతయ్యారు, అనేక మంది గల్లంతైనటువంటి పరిస్థితి కనపడుతుంది. భారతీయులు కూడా 100 మందికి పైగా. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే 105 మంది భారతీయులు ఇప్పటికే ఈ గల్లంతైనట్లుగా మనకు సమాచారం అందుతోంది. అనేక మంది పోలీస్ సిబ్బంది కూడా, ఈవెన్ రసువాలోనే 26 మంది పోలీస్ సిబ్బంది ఆచూకీ లేదు అంటూ నేపాల్ రేడియో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పింది. ఇక మేజర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు చూస్తే తిమూరే, సాప్రుబేసి, బోటేకోసి ఈ ప్రాంతాలు, ఆ బోటేకోసి నదీ పరివాహక ప్రాంతం, ఉత్తర నేపాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు చాలా తీవ్రంగా నష్టపోతున్నట్లుగా తెలుస్తుంది. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ధాడింగ్ జిల్లాలో ఈ వరద ప్రవాహానికి ఇప్పటికే అదిగో వంతెన కూలిపోయినటువంటి విజువల్ మీరు చూస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి వరద. ఒకసారి మీరు చూడండి. మనం ఎక్కడో సినిమాల్లో చూసినట్లుగా ఉంది ఆ పరిస్థితి అంతా కూడా. చాలా భయంకరమైనటువంటి వరద ఉధృతి అండ్ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చినటువంటి వరదలతో ఇది వర్షాల వల్ల వచ్చినటువంటి వరదలు కాదు. మీరు అదిగో మీకు అక్కడ వాతావరణం మీకు కనిపిస్తుంది. చాలా డ్రైగానే ఉంది. సన్లైట్ కనిపిస్తుంది. స్కై అంతా కూడా మీకు చాలా నార్మల్ అండ్ పీస్ఫుల్గా ఉంది. కానీ ఒక్కసారిగా వరద వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సమయంలో ఈ వరదలు ముంచెత్తాయి. అధికారులు కూడా సరైన సమాచారం లేకపోవడంతో ముందుగా సహాయక చర్యల్ని వాళ్ళు చేపట్టలేకపోయారు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ టిబెట్ వైపు ఐస్ అవలాంచ్ ఒకటి వచ్చింది. దాని కారణంగా లెహెండే నది మార్గం కొంతవరకు అది అవలాంచ్ మొత్తం వచ్చి ఆ నదిలో అడ్డుపడిందట. సో దానివల్ల దాని డైరెక్షన్ ఒక్కసారిగా మారింది. భారీగా వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేసింది. దీనివల్ల బోటేకోసి నదిలో వరదకు దీనివల్ల కారణమై ఉండొచ్చు అని కూడా శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడి సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అలాగే నేపాల్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. హెలికాప్టర్స్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోటేకోసి, త్రిశూలి నదుల వెంట ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక భారత్ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. బీహార్కు ఇప్పటికే వరద హెచ్చరికను జారీ చేశారు. నేపాల్ నుంచి దిగువకు వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని బీహార్ అధికారులు ఇప్పటికే కొంత అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా గండక్, కోసి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు కొంత అలర్ట్ పెంచినట్లుగా తెలుస్తుంది. గండక్ నదికి మాత్రం కొంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది అనే డీటెయిల్స్ నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడున్న భయానక పరిస్థితులు, ఆ వీడియోస్ని నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీరే చూడండి ఎంత దారుణంగా ఉంది.
यो पुरै यो घरहरू जम्मै गयो ल पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो पुरै ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। यहाँ बस्नु हुँदैन आमा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको ड्याम फुटेर ल त्रिशुली बजारै गयो यार ल गयो यार ओ ए सिलास यता आऊ यता आमा यार बजारै गयो यार यहाँ नबसौँ ल अलि टाढा बसौँ टाढा यो पुरै यो घरहरू जम्मै गयो ल पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो पुरै ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। यहाँ बस्नु हुँदैन आमा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको यो घर गयो यो ल ल त्रिशुली बजारै गयो यार ल गयो यार ओ ए सिलास यता आऊ यता आमा यार बजारै गयो यार यहाँ नबसौँ ल अलि टाढा बसौँ टाढा यो पुरै यो घरहरू जम्मै गयो ल पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ఒక్కసారి స్క్రీన్ మీద అదిగో మీకు ప్లే అవుతున్న విజువల్ చూడండి. చాలా సాధారణంగా ఉన్నారు, సడన్గా దూరం నుంచి పెద్ద వరద ప్రవాహం వచ్చేస్తుంది. అది నది ప్రవహించేటువంటి మార్గం కూడా కాదు, దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అక్కడంతా ఒక పెద్ద ప్రాంతం ఉంది. అటువైపుగా ఆ కొండ మీదుగా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఒక అవలాంచ్ వచ్చి పడింది. అవలాంచ్ అంటే ఒక మంచు కొండ విరిగి పడిపోయింది పైనుంచి. ఆ భారీగా మంచు అంతా వచ్చి వాటర్లో పడడంతో డైరెక్షన్ మారిపోయింది. నది డైరెక్షన్ మారిపోయి వాటర్ అంతా పక్కనే ఉన్నటువంటి ఊళ్ళలోకి వెళ్ళిపోవడంతో అదిగో మీరు చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఆ కొండల మీద నుంచి ఒక్కసారిగా అంత భారీ ప్రవాహం రావడంతో, అది కూడా ప్రజలు ఉండేటువంటి ప్రాంతాల్లోకి రావడంతో మొత్తం బిల్డింగే అన్ని ఫ్లోర్స్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మొత్తం పేకమేడలా కూలిపోయింది, కొట్టుకుపోయింది మొత్తం. ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు, కానీ వాళ్ళలో ఎంతమంది బయటపడి ఉండొచ్చు? ఒకసారి ఇదిగో ఇక్కడ మీరు చూడండి, అదొక బ్రిడ్జ్, మీ